హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు చికెన్ పికిల్, మటన్ పికిల్, ప్రాన్స్ పికిల్సే కాకుండా ఈరోజు ఎగ్ పికిల్ కూడా చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఎగ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్, కారం, నిమ్మకాయ. ఒక బౌల్ తీసుకొని కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసుకొని ముందుగా మనం బ్రేక్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకున్నామంటే లమ్స్ లేకుండా మిక్స్ అయిపోతాయండి. ఒక మందపాటి గిన్నెని పెట్టి దాంట్లో గ్లాసులు వాటర్ పోసి ఎగ్ని స్ట్రీమ్గా ఒక 10 minutes కుక్ చేసుకున్నామంటే మంచిగా ఉడికిపోతుందండి. దాన్ని బయటకు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి జున్ను ముక్కల్లా తయారవుతాయండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి మనం ముందుగా కట్ చేసుకున్న ముక్కల్ని దాంట్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. పచ్చడికి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తర్వాత ఆ పీసెస్ అన్నింటినీ బయటికి తీసేసుకొని అదే ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన పోయిందాకా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒక 20 seconds పాటు అలానే కలుపుతూ ఉండండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కారం వేసేసుకోండి. కారం అంతా పూర్తిగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ని దీంట్లో వేసేసుకొని మొత్తం కలిసిపోయేలా కలుపుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఎగ్ పికిల్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.